ఓం శ్రీ మాత్రే నమః. ఫిబ్రవరి 25వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం పాల్గొన మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు బుధవారం. తిథి నవమి రాత్రి 2:57 వరకు. నక్షత్రం రోహిణి మధ్యాహ్నం 2:09 వరకు. వర్జ్యం ఉదయం 6:44 నుంచి 8:13 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:51 నుంచి 12:37 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. అమృతకాలం ఉదయం 11:11 నుంచి 12:40 వరకు. సూర్యోదయం ఉదయం 6:22. సూర్యాస్తమయం సాయంత్రం 5:59. ఈరోజు విశేషం పాల్గొన శుద్ధ నవమి బుధవారం. ఈరోజు శుద్ధ నవమి. నవమి అనగానే మనకు ముందుగా శ్రీరామనవమి గుర్తుకొస్తుంది. వాస్తవానికి జ్యోతిష శాస్త్రం ప్రకారం నవమి అనేది రిక్త తిథి. రిక్త అంటే శూన్యం లేదా ఖాళీ అని అర్థం. అందుకే సాధారణంగా ఈ రోజున భౌతికమైన లేదా లౌకికమైన శుభకార్యాలు అంటే పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, కొత్త వ్యాపారాలు లాంటివి పెద్దగా పెట్టుకోరు. కానీ ఆధ్యాత్మిక సాధనకు, భగవంతుని ఆరాధనకు, దీక్షలకు మాత్రం నవమి తిథిని మించిన అద్భుతమైన రోజు మరొకటి లేదు. ఈరోజు దైవ ప్రార్థన చేయడం వల్ల మనలోని అజ్ఞానం, బద్ధకం అనే శూన్యం తొలగిపోయి జ్ఞానం అనే వెలుగు నిండుతుంది. దానికి తోడు ఈరోజు బుధవారం కావడం విశేషం. బుధవారం అనేది నవగ్రహాలలో బుద్ధ భగవానుడికి, అలాగే అడ్డంకులన్నీ తొలగించే ఆ విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన రోజు. జ్యోతిష్యం ప్రకారం బుధుడు అనగానే బుద్ధికి, వ్యాపారానికి, వాక్చాతుర్యానికి, నరాల వ్యవస్థకు కారకుడు. ఎవరైతే చదువులో బాగా రాణించాలని ఉంటుందో, వ్యాపారంలో లాభాలు గడించి స్థిరపడాలని ఉంటుందో, తోటి వారితో మంచి సంబంధాలు నెరపాలని ఉంటుందో వారు ఈ పాల్గొన శుద్ధ నవమి నాడు వచ్చే బుధవారం పూట విశేషమైన పూజలు చేయడం చాలా మంచిది. ఈ రోజున పూజ అనగానే మీరేదో ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హోమాలు, యాగాలు చేయాల్సిన అవసరం అస్సలు లేదు. భగవంతుడు మన ఆర్భాటాలను, మనం పెట్టే ఖర్చులను చూడడు. ఆయన చూసేది కేవలం మన మనస్సులోని భక్తిని, స్వచ్ఛతను మాత్రమే. ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని ప్రశాంతంగా తలస్నానం చేసి దేవుని గదిలో ఒక చిన్న దీపం వెలిగిస్తే చాలు. దీపారాధన అనేది కేవలం ఒక ఆచారం కాదు, అది మన మనస్సులోని చీకటిని పారద్రోలి ఒక సానుకూలమైన శక్తిని, వెలుగును ఇంట్లో నింపే ఒక గొప్ప క్రియ. పూజా విధానం విషయానికి వస్తే మీ దేవుని గదిలో ఆవు నెయ్యితో కానీ, నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించండి. ఈరోజు బుధవారం కాబట్టి మన పూజా మందిరంలో వినాయకుడి పటం లేదా ప్రతిమ ఉంటే దానికి పసుపు, కుంకుమలు పెట్టి గంధం రాసి కాసింత గరికతో స్వామిని పూజించండి. గరిక అంటే ఆ ఏకదంతుడికి ఎంతో ప్రాణం, ఎంతో ఇష్టం. ఆ గరికను స్వామి పాదాల దగ్గర ఉంచి ఓం గం గణపతయే నమః అని మనస్ఫూర్తిగా కళ్ళు మూసుకొని ఒక 11 సార్లు జపించండి. అలాగే ఇది పాల్గొన మాసం కాబట్టి శ్రీ మహావిష్ణువును లేదా శ్రీకృష్ణువుని తలుచుకుని ఇంట్లో ఉన్న పసుపు వర్ణపు పూలతో పూజ చేయండి. దేవుని ముందు కూర్చొని పూజ చేస్తున్నప్పుడు మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు పెట్టుకోకండి. ఎవరి మీద కోపాలు, ద్వేషాలు, అసూయలు అన్నీ పక్కన పెట్టేయండి. దేవుని గుడిలోకి వెళ్ళేటప్పుడు చెప్పులు ఎలా బయట వదిలివేస్తామో మన అహంకారాన్ని కూడా పూజకు ముందు అలా బయట వదిలేయాలి. స్వామి, నాకు మంచి నిర్ణయాలు తీసుకునే సద్బుద్ధిని ఇవ్వు, నా కుటుంబానికి ఆరోగ్యాన్ని, ప్రశాంతతను ఇవ్వు, నా పిల్లల చదువులో, నా వృత్తి వ్యాపారాలలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడు అని స్వచ్ఛమైన మనస్సుతో వేడుకోండి. నైవేద్యంగా ఇంట్లో ఉన్న ఏదైనా పండు లేదా కాసింత బెల్లం ముక్క పెట్టినా చాలు. ఆ పరమాత్మ దాన్ని అమృతంలా భావించి ఎంతో సంతోషంగా స్వీకరిస్తాడు. ముఖ్యంగా పాల్గొన మాసం దాన ధర్మాలకు ఎంతో అనువైనది కాబట్టి మీ స్తోమతను బట్టి ఈరోజు ఏ ఆకలిగొన్న వారికైనా కాసింత అన్నం పెట్టండి, లేదా పక్షులకు దాణ, నీళ్లు ఏర్పాటు చేయండి. వీధి కుక్కలకు కాసిని బిస్కెట్లు వేసినా చాలు. ఇలాంటి మూగజీవాలకు చేసే చిన్న సేవ నేరుగా దేవుడికి చేరుతుంది. దానివల్ల మీ జాతకంలో ఏవైనా చిన్న చిన్న గ్రహ దోషాలు, ముఖ్యంగా బుధగ్రహ దోషాలు ఉన్నా కూడా పటాపంచలైపోతాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. ఏవైనా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటే వాటి నుంచి నెమ్మదిగా ఉపశమనం లభించి సరైన వాయిద్యం దొరుకుతుంది. దేవుడి పూజ అనేది ఏదో మన కోరికలు వెంటనే తీర్చే అద్భుత యంత్రం లాంటిది కాదు. అది మన ఆత్మను శుద్ధి చేసే, మన ఆలోచన విధానాన్ని మార్చే ఒక అద్భుతమైన జీవన మార్గం. ప్రతిరోజు ఉదయం ఎంతో కొంత సమయం ఫోన్లు, టీవీలు పక్కన పెట్టి మన కోసం, మనల్ని సృష్టించిన ఆ భగవంతుని కోసం కేటాయించడం వల్ల జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా చిరునవ్వుతో ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మనకు వస్తుంది. మన ప్రవర్తన పట్ల మనకు ఒక స్పష్టత వస్తుంది. ఈ పాల్గొన శుద్ధ నవమి రోజున మీరంతా ఆ విఘ్నేశ్వరుణ్ణి, శ్రీహరి ఆశీస్సుల్ని పుష్కలంగా పొందాలని, మీ కుటుంబాలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో చల్లగా వర్ధిల్లాలని
మనసారా కోరుకుంటున్నాం. ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టినా దేవుని స్మరణతో ముఖం మీద చిరునవ్వుతో ప్రారంభించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఇక ఈరోజు పూజ చేసినా చేయలేకపోయినా ఓం గం గణపతయే నమః అని కానీ లేదా మీకు నచ్చిన దైవం పేరును కానీ కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి. ఆ స్వామివారి దివ్యానుగ్రహాన్ని పొందండి. అలాగే ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకునే వారందరికీ పేరు పేరున శుభాభినందనలు. శుభ బుధవారం. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. డాక్టర్లు, లాయర్ల వంటి వృత్తుల వారికి అంచనాలకు మించిన ఆర్థిక పురోగతి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అద్భుతమైన కార్యసిద్ధి ఉంది. ఆత్మస్థైర్యంతో పనులు ప్రారంభించండి. ఉద్యోగపరంగా ఉన్నత ఫలితం వస్తుంది. దేనికి వెనుకాడవద్దు. న్యాయం జరుగుతుంది. త్వరగా లక్ష్యాన్ని చేరుతారు. ఇంట్లో శుభాలు జరుగుతాయి. కావలసిన వారే మోసం చేసే అవకాశం ఉంది. మీ నిజాయితీ నలుగురికి ఆదర్శవంతమవుతుంది. పట్టుదలతో పనులు చేస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. తలచిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఉద్యోగులకు ఆఫీసులో పనిభారం పెరుగుతుంది. నలుగురి సహకారం లభిస్తుంది. పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. రుణ బాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. వ్యాపారం లాభసాటిగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక లావాదేవీలు, కొత్త ఒప్పందాలు సంతృప్తికరంగా ఉంటాయి. అయితే జాగ్రత్త అవసరం. రాజకీయ పనులు అనుకూలిస్తాయి. కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొత్త వ్యక్తుల ద్వారా పనులు నెరవేరుతాయి. వాహనం మూలంగా ఖర్చులు పెరుగుతాయి. రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల వల్ల ధన వ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం. ఇష్టదైవాన్ని స్మరిస్తే శాంతి లభిస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారి మంచితనం వల్ల సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతోషకరమైన జీవితం లభిస్తుంది. పనుల్లో అభివృద్ధి ఉంటుంది. శ్రమ ఫలిస్తుంది. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. తలపెట్టిన పనులు సజావుగా పూర్తవుతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పిల్లల ద్వారా శుభవార్తలు వింటారు. ఆరోగ్యానికి డోకా ఉండదు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి. వాదాలకు తావివ్వకండి. తెలివిగా వ్యవహరించి మంచి భవిష్యత్తును సాధిస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్య సమస్యలు ఎదురుకాకుండా చూడాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి తగాదాలు సంయమనంతో పరిష్కరించుకోవడం అవసరం. వ్యాపారంలో కలిసి వస్తుంది. వాహనాల మరమ్మతుల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. కోర్టు కేసుల్లో కాలయాపన, వృధా ఖర్చులు ఉండవచ్చు. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసరపు వ్యయ ప్రయాసాల వల్ల ఆందోళన చెందుతారు. వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన ఏర్పడుతుంది. విద్యార్థులు రాణిస్తారు. ఉద్యోగులు అనవసరమైన వివాదాల జోలికి వెళ్లకుండా తమ పని తాము చేసుకోవడం మంచిది. అధికారులతో స్నేహంగా ఉంటారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధల వల్ల బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. సూర్యనారాయణమూర్తి స్మరణ శ్రేయోదాయకం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు గత ఆస్తుల మూలంగా ఆదాయం కలిసి వస్తుంది. పట్టుదలతో పనిచేసి విజయం సాధిస్తారు. ఒత్తిడి లేకుండా ఆలోచించండి. గత అనుభవం కాపాడుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆర్థిక పురోగతి కలుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. శుభకార్యాలకు సంబంధించి బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఓర్పు ఆపదల నుంచి తప్పిస్తుంది. మిత్రుల సలహాలను స్వీకరించండి. తెలియని ఖర్చులు ఎదురవుతాయి. మొహమాటం వద్దు. ముఖ్య కార్యాల్లో శ్రద్ధ చూపండి. ప్రయాణంలో జాగ్రత్తలు పాటించండి. కొత్తగా భూములు కొనుగోలు చేస్తారు. తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మంచి ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. నలుగురిలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అద్భుతమైన అవకాశాలు పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకో
అనుకోకుండా డబ్బు చేతికి అందుతుంది. నూతన వస్తు ఆభరణాలు సేకరిస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థుల చదువులో రాణిస్తారు. ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. కళాకారులకు అనుకూలం. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూరపు బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలు ఉంటాయి. విదేశీయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభ యోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు. కొత్త దుస్తులు వస్తువులు కొనుగోలు చేస్తారు. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈరోజు రావాల్సిన సొమ్ము చేతికి అందుతుంది. దైవ బలం కాపాడుతుంది. అవరోధాలు తొలగుతాయి. అభీష్టం సిద్ధిస్తుంది. వెనుకడుగు వేయకూడదు. స్వయం ఉపాధి వారు సైతం లాభాలు గడిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇతరులకు మేలు చేసే పనులు చేస్తారు. బంధువుల విమర్శలను పట్టించుకోకపోవడం మంచిది. ధర్మ మార్గంలో త్వరగా కార్యసిద్ధి ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. ఉద్యోగంలో మంచి ఫలితాలు సాధిస్తారు. తగినంత ప్రణాళిక అవసరం. మిత్రుల సలహా పనిచేస్తుంది. ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. భార్య పిల్లలతో హాయిగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధగా ఉంటారు. ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలతో పనులు నెరవేరుతాయి. మంచి వారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. వాహన కొనుగోలు ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మనోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్రత్త వహించడం అవసరం. నూతన కార్యాలకు ఆటంకాలు ఏర్పడతాయి. కోపాన్ని తగ్గించుకుంటే మంచిది. కఠిన సంభాషణల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇతరులకు హాని తలపెట్టే కార్యాలకు దూరంగా ఉంటారు. భూముల వ్యవహారం కలిసి వస్తుంది. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. కార్మికులు కర్షకులకు కలిసి వస్తుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని కఠినమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆదిత్య హృదయం చదివితే మనశ్శాంతి లభిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. సింహరాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనప్రాప్తి గోచరిస్తుంది. నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. ఉద్యోగ ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార పరంగా కలిసి వస్తుంది. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడడం ప్రారంభిస్తారు. కొద్ది ప్రయత్నంతో వ్యక్తిగత సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనం ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. లక్ష్యం సిద్ధిస్తుంది. తలచిన కార్యాలు పూర్తవుతాయి. తీసుకునే ప్రతి నిర్ణయం లాభాన్ని ఇస్తుంది. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పెద్దలతో సంప్రదించి పనులు మొదలుపెట్టండి. ఒక మేలు జరుగుతుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. ఉద్యోగులకు ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారులతో స్నేహం పెరుగుతుంది. పదోన్నతి ద్వారా బదిలీ అవకాశాలు ఉంటాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు. వ్యవసాయదారులకు పారిశ్రామికవేత్తలకు అనుకూలమైన సమయం. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఇష్టదైవ ప్రార్థన శాంతినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈరోజు కుటుంబంతో హాయిగా గడుపుతారు. అదృష్ట యోగం ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగపరంగా శుభకాలం. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మిత్రుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ వ్యవహారాలు చక్కబెట్టాల్సి వస్తుంది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. అనుకోకుండా ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. గందరగోళ పరిస్థితులకు దూరంగా ఉండాలి. ఇంట బయట ఆనందప్రదంగా గడుస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఎదురు చూస్తున్న ఫలితంతో పురోగతి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపార ఒప్పందాలు అనుకూలంగా సాగుతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. కొత్త పనులను చేపడతారు. విద్యార్థులకు అనుకూలమైన కాలం. నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. వీలైనంత వరకు అసత్యానికి దూరంగా ఉండడం మంచిది. అనవసరపు భయాందోళనలకు లోనవుతారు. కోర్టు కేసుల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.
పారిశ్రామికవేత్తలకు ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. అనవసరమైన ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. కోర్టు పనులు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శత్రు బాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. విష్ణు ధ్యానం శ్రేయస్సునిస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి కార్యసిద్ధి ఉంది. ధనలాభం సూచితం. ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. వ్యాపారంలో సమస్యలు రాకుండా చూసుకోవాలి. పట్టుదలతో పనిచేయండి. లక్ష్యం నెరవేరుతుంది. ధర్మచింతన రక్షిస్తుంది. దగ్గర వారి సూచనలు పనిచేస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో 1-2 సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దు. వ్యయ ప్రయాసలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. అవరోధాలను అధిగమిస్తారు. శత్రుపీడ వెంటాడుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. రావాల్సిన సొమ్ము చేతికందుతుంది. విద్యార్థులు రాణిస్తారు. స్నేహితులు ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి. వృధా ఖర్చుల కారణంగా అనుకున్న పనులు వాయిదా పడవచ్చు. మానసిక ఆందోళన తొలగుతుంది. ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది. ప్రయాణాల్లో మెలకువ అవసరం. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. వివాదాల జోలికి వెళ్లకుండా పనులపై మనస్సు నిలపండి. ప్రయాణాలు లాభదాయకంగా ఉల్లాసంగా ఉంటాయి. తీర్థయాత్రల వల్ల సంతృప్తి కలుగుతుంది. సహోద్యోగులతో అనుబంధం పెరుగుతుంది. అధికారులతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారంతో ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. ఇంట బయట అనుకూల వాతావరణం ఉంటుంది. అనుభవజ్ఞుల సలహా అవసరం. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. నూతన వస్తు ఆభరణాలు ఖరీదు చేస్తారు. స్నేహితులను కలుస్తారు. ఇతరులకు మంచి సలహాలు సూచనలు ఇస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ధైర్య సాహసాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. శుభవార్తలు వింటారు. సూర్యస్థుతి శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి వృధా ఖర్చులు పెరుగుతాయి. ప్రతి పని శ్రద్ధగా చేయాలి. ఆత్మవిశ్వాసం చాలా అవసరం. ఉద్యోగంలో న్యాయం జరుగుతుంది. అవసరాలకు సరిపడా డబ్బు అందుతుంది. మొండి బాకీ 1 వసూలవుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. ప్రయాణాలను వాయిదా వేయడం శ్రేయస్కరం. ఎవరికి ఎటువంటి వాగ్దానాలు చేయకపోవడమే మంచిది. ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు. కొందరు కావాలని అడ్డుపడతారు. సామరస్య ధోరణితో వ్యవహరించండి. తెలియని సమస్య ఒకటి ఎదురవుతుంది. శ్రేయోభిలాషుల ద్వారా పరిష్కారం లభిస్తుంది. త్వరలోని మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. ఆరోగ్యంపై మనస్సు నిలుపుతారు. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. విదేశీయాన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. మెలకువగా ఉండడం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. రుణ లాభం పొందుతారు. శుభకార్య ప్రయత్నాల్లో బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం ఉంటుంది. ఉత్పాదన సంతృప్తిగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు కలిసి వస్తుంది. ఉత్సాహంతో ఉంటారు. ఎలర్జీతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఉంటాయి. చేతిలో ఉన్న పనుల్లో ఆలస్యం జరగవచ్చు. విద్యార్థులకు అనుకూలమైన సమయం. పై చదువులకు అందరి సహకారం లభిస్తుంది. ఉద్యోగులపై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. సమయానుకూల నిర్ణయాలతో కొంత కలిసి వస్తుంది. ఖర్చుల నియంత్రణ, పనుల్లో పట్టుదల అవసరం. తోటివారితో విభేదం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఇష్టదైవాన్ని స్మరిస్తే మేలు జరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం స్థిరంగా ఉంటుంది. ముఖ్య కార్యాల్లో విజయం లభిస్తుంది. కష్టపడి పనిచేసి విజయం సాధిస్తారు. అనేక అవరోధాలు ఉన్నాయి. రోజంతా సానుకూలంగా గడిచిపోతుంది. ఇంట బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. వ్యాపారాల్లో భాగస్వాముల దగ్గర నుంచి అనుకూలతలు పెరుగుతాయి. దైవ బలం కాపాడుతుంది. నిండు మనసుతో తీసుకునే నిర్ణయం విజయాన్ని ఇస్తుంది. స్వయం కృషితో స్థిరత్వం వస్తుంది. ఉపద్రవాల నుంచి బయటపడతారు. ముఖ్య వ్యక్తుల సలహాలను తప్పనిసరిగా పాటించాలి. కుటుంబంతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. విందులు వినోదాలకు హాజరవుతారు. రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. అయితే కొన్ని పనుల్లో ఊహించని ఆటంకాలు ఎదురవ్వవచ్చు. ఆత్మీయులతో వివాదాలకు వెళ్లకుండా పనులు పూర్తి చేసుకోవడం మంచిది. భూముల విషయంలో జాగ్రత్త అవసరం. వాహన మరమ్మత్తు వల్ల ఖర్చులు పెరుగుతాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. కుటుంబ కలహాలు దూరమవుతాయి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. వృధా ప్రయాణాల వల్ల అలసట చెందుతారు. చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది.
అందరితో స్నేహంగా ఉండడానికి ప్రయత్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. కోర్టు కేసుల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. ఉద్యోగులకు ఒత్తిడి పెరగవచ్చు. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవించుకుంటారు. ఆకస్మిక ధన నష్టం వల్ల అప్రమత్తంగా ఉండడం అవసరం. సుబ్రహ్మణ్య ఆరాధనతో లక్ష్యం సిద్ధిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మంచి ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. చక్కటి విజయాలు ఉన్నాయి. అనుకున్నది సాధిస్తారు. ఆస్తి వృద్ధి చెందుతుంది. ఉద్యోగ వ్యాపారాల్లో అదృష్టవంతులవుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ మీద స్థానచలనానికి అవకాశం ఉంది. వృత్తి జీవితంలో తీరికలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. ఒక ఆపద నుంచి బయటపడతారు. శాంత చిత్తంతో సమస్యను పరిష్కరించుకోవాలి. దగ్గర వారితో సమస్యలు సూచితం. ప్రశాంతంగా ఆలోచించండి. ఆటంకాలు తొలగుతాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. ఇంటి వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. సంగీత, సాహిత్య, సినిమా కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. రావాల్సిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. విదేశీయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధువులు, మిత్రులతో సంబంధాలు పెరుగుతాయి. చేపట్టిన వ్యాపారం లాభసాటిగా ముందుకు సాగుతుంది. తలపెట్టిన పనుల్లో శ్రమ ఎక్కువైనా కొంతవరకు విజయం సాధిస్తారు. స్థిర చరాస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. దూర ప్రయాణాలు చేయవచ్చు. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడడం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. శివారాధన శ్రేష్టం. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈ రాశివారి ఈరోజు మంచికి పోతే చెడెదురవుతుంది. ముఖ్య కార్యాల్లో విజయం ఉంటుంది. ఏకాగ్రత సడలకుండా పనిచేయండి. ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యత, ప్రాభావం పెరుగుతాయి. అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించడం జరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు కొద్ది ప్రయత్నంతో పూర్తవుతాయి. నిజాయితీతో సమస్య తొలగుతుంది. వ్యాపారంలో మిశ్రమ కాలం నడుస్తోంది. ధర్మ చింతన కాపాడుతుంది. నిందలు మోపేవారు ఉంటారు. అపార్థాలకు తావివ్వకూడదు. కుటుంబ సభ్యులతో కలిసి తీసుకునే నిర్ణయం లాభాన్ని ఇస్తుంది. మీ మంచితనాన్ని కొంతమంది చనువుగా తీసుకొని మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేయాలని చూస్తారు. అందరినీ గుడ్డిగా నమ్మడం మంచిది కాదు. స్వయం వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. బంధువులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వాహనం, భూముల విషయంలో జాగ్రత్త అవసరం. నలుగురికి సాయపడతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపార మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంయమనంతో పనులు చేస్తారు. నిత్యం చేసే వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. నవగ్రహ శ్లోక పఠనం శుభప్రదం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇంట బయట బరువు బాధ్యతలు పెరుగుతాయి. శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి. ఆటంకాలు తొలగుతాయి. అనుకున్నది సాధిస్తారు. వ్యాపార లాభం ఉంటుంది. మిత్రులు, కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సహాయం కోసం ఒత్తిడి ఉంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులకు సంబంధించిన కార్యకలాపాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు ఆశించిన సానుకూల స్పందన లభిస్తుంది. సమాజ హితం కోరి చేసే పనులు పేరు తెస్తాయి. గతంలో ఆగిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన బాధ్యతలను స్వీకరిస్తారు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు అవసరం. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. శ్రమకు తగిన ఫలితం పొందుతారు. పదోన్నతి, స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. ఆఫీసులో అనుకూల వాతావరణం ఉంటుంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. కోర్టు కేసుల్లో సానుకూలత ఉంటుంది. ప్రభుత్వ పనులు సకాలంలో పూర్తవుతాయి. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు, విహారయాత్రలు చేస్తారు.
ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో లాభం చేకూరే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని అందుకుంటారు. కళాకారులకు ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. ఇతరులతో గౌరవించబడే ప్రయత్నాల్లో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రతి పని సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండడం మంచిది. విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.